నా పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నా కొడుకు ప్రేమించింది నిన్నే అనుకుని పొరపాటు పడ్డందుకు నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకున్నాను. తన మనసులోనే నువ్వు లేనప్పుడు నీకోసం నేను మాట ఇవ్వకూడదు. అసలు నీలాంటిదంతా మాట్లాడకూడదు. ఆంటీ మాట్లాడదు. నా కొడుకు స్థాయి ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు అర్హత లేని స్థానం కోసం మోసాలు చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చి ఇప్పటి వరకు ఉన్నావు. నీ చేతిలో ఉన్న విడాకుల పేపర్లను చూస్తూ మిగిలిన శేష జీవితాన్ని గడుపు. అలా కాదని ఇక్కడే ఉంటే నీ చావు తప్పదు. ఒక్క నిమిషం అంకుల్. మీరు చెప్పగానే నేను వెళ్లిపోవడానికి నేనేమి పని మనిషిని కాను. మీ కంపెనీ ఎంప్లాయీని అంతకంటే కాను. నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వకుండా, నన్ను ఈ ఇంటి కోడలుగా డిసైడ్ చేయకుండా డివోర్స్ ఇచ్చి పంపించేస్తే నా పేరు మీదున్న ఆస్తి మీకెలా ఇస్తాను? నువ్వు పిచ్చి వేషాలు వేస్తే బతకవు నీలాంబరి. దేవా, మీరు చంపేస్తారని నాకు తెలుసు. అయినా నేను చెప్పేది కూడా వింటే మీరు కూడా కొంచెం నా గురించి ఆలోచిస్తారు. కంపెనీలు మీ పేరు మీదున్నా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు కదా. నన్ను చంపేసినా సరే ఆ కంపెనీలు మాత్రం మీకు దక్కకుండా అమ్మకంలో పెట్టాను. బాధపడకుండా నవ్వుతున్నానేంటా అనుకుంటున్నారా ఆంటీ? మీరు ఏమి చేయలేక నన్ను కొట్టారని నాకు తెలుసు. పిచ్చి నీలాంబరి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నన్ను కూడా చెప్పనివ్వు. కంపెనీ 3 రోజులు షట్ డౌన్ లో ఉంది. వాట్? ఎస్, షట్ డౌన్ లో ఉన్నప్పుడు బిజినెస్ వ్యవహారాలు ఏమీ జరగవు. కంపెనీ షేర్లని అమ్మాలన్నా కూడా అప్పుడు ఆ కంపెనీ మూతపడకూడదు. అంటే ఈ 3 రోజులు నువ్వు కంపెనీ మీదున్న దుమ్ముని కూడా తుడవలేవు. ఈ 3 రోజుల సమయం కూడా ఎందుకు తీసుకున్నామో తెలుసా? నువ్వు నీలాంబరిది కాదు, నాగపడగల చంద్రముఖి అని నిరూపించడానికి. అది నిరూపించాక నీ చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ మీద నీ రక్తమే పడుతుంది. విడాకులిచ్చాక నీకు ఇంటికి ఏ సంబంధం ఉండదు నీలాంబరి. నన్ను మోసం చేసి నమ్మించి నా చేత మెళ్ళో వేయించుకున్న ఈ సూత్రాలు నీ ఒంటి మీద ఉంటే వాటికి కూడా అపవిత్రమే.
ఇంకేముంది, తాళి కూడా తెంచి పారేశారు. దాని కథ ముగిసిపోయింది. ఇది కల కూడా కాదు. గిచ్చుకోనక్కర్లేదు. నీలమ్మ, టాటా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పార్వతి? దీనికి ఏంటేసాయి పదా. ఆగు పార్వతి, నీలాంబరిని ఈ ఇంట్లోనే ఉండనివ్వు. అమ్మా, అఖిల, అవును, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, కంపెనీలు నావి అని విర్రవీగి మనల్నే ఎదిరించిన నీలాంబరిని నిజస్వరూపమేంటో నిరూపించి ఎలా సాగనంపాలో అలా సాగనంపేదాకా ఇక్కడే ఉండనిద్దాం. ఈ 3 రోజుల్లో చస్తుందో బతుకుతుందో మనమైతే ఇక్కడే తలదాచుకొనిద్దాం. తేడా వస్తే తల తీసేద్దాం. ప్రేమను అడ్డు పెట్టుకొని చీట్ చేస్తే కుక్క బతుకు అయిపోతుందని తెలుసుకుంటే చాలు. పార్వతి, అమ్మో 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 అమ్మో, ఎన్ని నగలు! ఇవన్నీ నాకేనా? అమ్మో వద్దులే. ఆశపడి నీలాంబరి వైపు షిఫ్ట్ అయిపోతే అఖిలక్క చంపేస్తుందేమో. ఏం చెయ్యాలబ్బా? ఆంటీ, నీలాంబరి, నీ ఆఫర్ నాకొద్దు. నగలు, నగదు, బట్టలు ఏమీ వద్దు. అదేంటంటీ, ఇవన్నీ నీకే అన్నాను కదా. వద్దు తల్లి, నీకో దండం. ఇన్నాళ్ళు నువ్వు ఈ ఇంటి కోడలివే అన్న నమ్మకం ఉండేది. కానీ ఎప్పుడైతే నీ మెళ్ళో తాళి వేసిన అఖిలక్కే ఆ తాళిని తెంచిందంటే నీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం తెగిపోయిందని అర్థం. అబ్బా, ఆవేశంలో అలా చేశారనుకో. నిదానంగా ఆలోచించి ఇవన్నీ నీ సొంతం చేసుకో. వద్దమ్మా తల్లి, వద్దు. తాళి లేని ఆడదాంతో స్నేహం చేయకూడదని మా నానమ్మ చెప్పేది. ఇక నీకు నాకు కటిఫ్. నేను జట్టు మారిపోయాను. ఏంటి మళ్ళీనా? ఆంటీ, నీకేమైనా తమాషాగా ఉందా ఏంటి? భయంగా ఉంది. నీ పక్కనుంటే యముడు పక్కనున్నట్టే. నా మొగుడు పక్కనుంటేనైనా అందం చందం. అఖిలక్క కోపానికి నువ్వెలాగో బలైపోతావు. దాంతోపాటు నన్ను కూడా వేసేస్తారు. ఇంత పిరికిదానివేంటంటీ? ఎందుకు భయపడతావు? నన్ను నమ్ము. ఈ ఇంటినే నా చేతుల్లోకి నోరు మీవే. నీ మాటలు నమ్మి గుండు కొట్టించుకోమంటావా, తలనే తీయించుకోమంటావా? నీ దగ్గర ఉండను. నాకేం వద్దు. అక్కనే శరణు వేడుతాను. అక్కా, అక్కా, ఆంటీ! అక్కా. ఈ చీపురిది ఈ విధంగా ప్లేట్ మారుస్తుందనుకోలేదా? అక్కా, 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 నన్ను కాపాడక్కా. నన్ను క్షమించక్కా. నన్ను క్షమించానని చెప్పే వరకు నీ కాళ్ళు వదలక్కా. భవాని, నన్ను వదులు. క్షమించక్కా. లేదక్కా, నన్ను క్షమించానని చెప్పక్కా. ఏంటిది? లే. చేసిన తప్పులకి క్షమాభిక్ష ప్రసాదించమని ఈ ఇంటి దేవతను అడుగుతున్నాను. కొత్త నాటకం ఏదైనా మొదలు పెట్టారా? బావుగారు, అలా మాట్లాడి నన్ను ఇంకా చిత్రవద చేయకండి.
ఆంటీ ఇలాంటి వాళ్ళని క్షమిస్తారని అనుకోను. ఎందుకంటే ఈ ఇంటి ఉప్పు తిని ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళను 100 సార్లు ఉరి తీసినా తక్కువే. అలాంటప్పుడు ఒక్కసారి కూడా క్షమించదు. నువ్వు ఊరుకోమ్మ చిన్న కోడలా. అగ్నికి ఆజ్యం పోయొద్దు. అక్క, ఎవరి మాటలో విని నీ మంచి మనసుని మార్చుకోవద్దక్క. నేను నీలాంబరిని నమ్మి ద్రోహంలో భాగస్వామురాలుగా ఉండడం నిజమే. కానీ ఆ నీలాంబరి ఇంటి కోడలు కాదని నువ్వే డిసైడ్ చేశాక నేను దాని దగ్గర ఎలా ఉండగలనక్క? ఇన్ని రోజులు ఆ రాక్షసులతో చేతులు కలిపి చెయ్యని తప్పులు చేసిన మీరు కూడా శిక్షను అనుభవించాలి పిన్ని. అయ్యా పెదబాబు, తెలియక చేసిన తప్పులు. నాకంత జ్ఞానం లేదు కాబట్టే ఆలోచించలేకపోయాను. అఖిల, క్షమించిన మళ్ళీ తప్పు చేసినట్టే అవుతుంది. అక్క, నువ్వు నన్ను క్షమించకపోయినా శిక్షించు, పర్వాలేదు. కానీ నన్ను ఇంటి నుంచి పంపించేయద్దు. నేను నిజంగా మారిపోయాను. అప్పుడే ఎలా మారిపోతావు పిన్ని? తాగుబోతులు ఇక తాగమని ఎలా ఒట్టేస్తారో పిన్ని కూడా మళ్ళీ రేపు మామూలేరా. కుక్కతోక వంకర బతుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఇవన్నీ నాటకాలే. నా మీద అందరికీ ఇంత కోపం ఉందనుకోలేదు. పోనీ గుమ్మం దగ్గరున్న చెప్పులు తీసుకుని వచ్చి కొట్టుకోమంటారా? పర్లేదులే పిన్ని, నువ్వు వేసుకుని చెప్పులున్నాయి కదా, అవి తీసి కొట్టుకో. ఈ చెప్పులు సరిగ్గా కడగలేదనుకుంటా. ఈ వద్దులే. అక్క, నువ్వు చెప్పు. మహి, మామ్, లండన్ లో ఉన్న గౌరీని వీరభద్రస్వామి ఉత్సవాలకు రమ్మని చెప్పండి. అలాగే భవానీ చావు బతుకుల్లో ఉంది అని చెప్పండి. చంపేయాలనుకుంటున్నావా అక్క? అయితే నన్ను క్షమించవా? ఆ నీలాంబరే చంద్రముఖి అని నాతో చెప్పింది. దానికి సంబంధించిన నిజాలన్నీ చెప్తాను. అప్పుడే నన్ను వదిలేస్తావా అక్క? చెప్తే నమ్మను పిన్ని. తను చంద్రముఖి అని మీరు నిరూపించాలి. అప్పుడు క్షమించాలో లేదో చూద్దాం. పెద్దబాబు, నీ దగ్గరున్న మొబైల్లోనే దానికి సంబంధించిన మ్యాటర్ ఉంది. ఏముంది? రాజయ్య నీలాంబరి మాట్లాడుకున్నదంతా రికార్డ్ చేశాను. అవునా? ఏది చూపించు. లేదయ్యా, దాన్ని డిలీట్ చేసేశాను. నీకేమైనా పిచ్చా? అలా ఎలా డిలీట్ చేస్తావు? కోపడకండి. డిలీట్ చేశాను కానీ దాన్ని యూట్యూబ్ లో పెట్టాను. ఆ నీలాంబరి ఏమని మెన్షన్ చేసిందో తెలీదు. భవానీ, నీలాంబరి పక్క నుండి తన ఆలోచనలేంటో మాకు చెప్పాలి. తనని చంద్రముఖి అని నిరూపించాక నీకు క్షమాభిక్ష వస్తుంది. సరే అక్క. ఫోన్ ఏడిట్టారు పెద్దబాబు గారు. ఆ మొబైల్ ఎక్కడుందో చూడు మహి. అలాగే యూట్యూబ్ లో సెర్చ్ చేయి.
ఫోన్ దొరికింది. వీడియో అయితే ఇందులో నుంచి అప్లోడ్ చేశారు, కానీ డిలీట్ చేశారని తెలుస్తుంది. పిన్ని వాళ్ళే చేశారా బ్రో? డిలీట్ చేసి ఉంటారు కానీ అప్లోడ్ అయితే వాళ్ళెందుకు చేస్తారు? కరెక్ట్. వాళ్ళ గొయ్యి వాళ్ళెందుకు తోకుంటారు? ఈ మొబైల్ భవానీ అంట దగ్గర నుంచి మిస్ అయినప్పుడు ఎవరికి దొరికిందో వాళ్లే అప్లోడ్ చేసుండొచ్చు. వదిన కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన వీడియోస్ ను బ్యూటీ టిప్స్ అని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేశాం కదా. అప్పుడు నాకు కంటి చూపు లేదు. పార్వతికి వీడియో గురించి తెలీదు. డెఫినెట్ గా అన్ని ఒకేసారి సెలెక్ట్ అయ్యి అప్లోడ్ అయి ఉంటాయి. బ్యూటీ టిప్స్ అని టైప్ చేయి బావా. Yes. బ్రో ఇక్కడ చూడు, రాజే కనిపిస్తున్నాడు. ఇది ప్లే చేయి. రాజాని విడిపించడానికి నీలంబర్ ట్రై చేసిన వీడియో అనుకుంటా. ఇది ఆంటీకి చూపిస్తే దాని చాప్టర్ క్లోజ్ చేయొచ్చు బాబా. Yes. సేవ్ చేయి బాబా. Shit. వీడియో ఎర్రర్ అని వస్తుందేంట? అంటే ఏంటి పెద్దబాబు గారు? వీడియో రావట్లేదు పార్వతి. మనం అప్లోడ్ చేసినట్టయితే సెండ్ బాక్స్ లో ఉంటుంది కదా. వైరస్ అటాక్ అయ్యి వీడియోను క్రాష్ చేసి ఉంటారు. సెండ్ బాక్స్ లో కూడా ఎర్రర్ అని వస్తుంది. ఇట్టగైనదేంటి పెద్దబాబు గారు? దీన్ని సూయించి ఆ రాక్షసుని ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నాము. బాబా యూట్యూబ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అడుగుదాం. అదంత త్వరగా అయ్యే పని కాదు ఐశ్వర్య, టైం పడుతుంది. ఆ నీలాంబరికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా తప్పించుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎట్టా పెద్దబాబు గారు? ఎస్, ఆ వీడియో SD కార్డులో కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. అక్కడి నుంచి డిలీట్ చేశారు. మెమరీ కార్డ్ నుంచి డిలీట్ చేసినా తిరిగి సంపాదించొచ్చు. ఎస్, ఈ కార్డును హార్డ్వేర్ రికవరీకి పంపించి డేటా రికవర్ చేయమని చెప్పండి. ఎస్ బ్రో, ఈ మెమరీ కార్డ్ నుంచి వీడియోస్ ని రికవర్ చేయగలం. హలో మిస్టర్ కరం, నేను ఒక మెమరీ కార్డ్ పంపిస్తాను. అందులో ఉన్న డేటా అంతా రికవర్ చేయాలి. చాలా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ప్లీజ్ 1 or 2 days లో నాకు డేటా మొత్తం కావాలి. అలాగే సార్. థ్యాంక్ యూ కరం, థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో గనుక తిరిగి సంపాదించగలిగామంటే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటుంది బావా. DNA రిపోర్ట్ కన్నా చాలా బలమైన ఆధారంగా ఉంటుంది. ఏ చిన్న క్లూ దొరికినా ఆ నీలాంబరి ఉచ్చు బిగిస్తాను.